రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జాతీయ భద్రతా సలహాదారైనటువంటి అజిత్ దోభాల్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్నారు. చాలా హఠాత్తుగా ముందస్తు సూచన లేకుండా, ముందస్తు ప్రచారం లేకుండా ఆయన హఠాత్తుగా సౌదీ అరేబియాలో దిగారు. సౌదీ అరేబియాలో అక్కడ సౌదీ అరేబియా జాతీయ భద్రతా సలహాదారైనటువంటి మొయిద్ అల్ ఐబాతో ఆయన సమావేశమయ్యారు. దానితో పాటు వాళ్ళ యొక్క ఎనర్జీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, ఆయనతో కలిశారు. అదేవిధంగా ఫారిన్ మినిస్టర్, వాళ్ళ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి ఫైజల్ బిన్ ఫర్హాన్ని కూడా కలిశారు. వాళ్ళతో చాలా విస్తృతమైనటువంటి అనేక దఫాల చర్చలు జరిపారు. ఈ చర్చలు చాలా కీలకమైనటువంటి చర్చలు. ఈ సమావేశం జరగడమే ఈ సమయంలో సౌదీ అరేబియాలో అజిత్ దోభాల్ ఎందుకున్నారు అన్నది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఒకవైపు గల్ఫ్ యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఇరాన్ కొద్ది రోజుల క్రితమే భారత్ పట్ల కొంత దురుసుగా వ్యవహరించడం, ఒక దుశ్చర్యకు పాల్పడటం జరిగింది. భారతదేశానికి చెందినటువంటి 2 మిలియన్ బ్యారెల్స్ ఇంధనాన్ని తీసుకువెళ్తున్నటువంటి 2 కంటైనర్ షిప్స్ పైన ఇరాన్ కాల్పులు జరిపింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని దాటుతున్నటువంటి సమయంలో కాల్పులు జరిపింది. ఇంత మటుకు యుద్ధంలో భారతదేశానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇంత యుద్ధం జరుగుతున్నా కూడాను భారతీయ నౌకల్ని ఆపలేదు. భారతీయ జెండా పెట్టుకున్నటువంటి నౌకల్ని ఫ్రీగా వదిలిపెట్టారు. కానీ ఈ రెండిటిపైన దాదాపు 2 మిలియన్ బ్యారెల్స్ చమురుని, ఇంధనాన్ని తీసుకొస్తున్నటువంటి దీనిపైన దాడి చేయటం అనేది భారత్ చాలా తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ రాయబారిని పిలిచి తన ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. ఇరాన్ కూడా తక్షణమే తన పరిస్థితిని, తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా భారతదేశంతో ఈ సమయంలో విరోధము మంచిది కాదు. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ దాదాపుగా ఒంటరిగా ఉంది. ప్రపంచంలో అరబ్ దేశాలు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. టర్కీ వంటి దేశాలు దానితో పాటు రావడం లేదు. పాకిస్తాన్ ఎటువైపు ఉందో అర్థం కావడం లేదు. పాకిస్తాన్ సైన్యం అయితే అటు సౌదీ అరేబియాతో, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పొత్తులు, ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మిత్రరహితంగా ఉన్న ఇరాన్ ఉన్న భారతదేశాన్ని కూడా కోల్పోవడానికి ఇష్టపడలేదు. దాంతో ఇరాన్ సంజాయిషి ఇచ్చుకుంది, భవిష్యత్తులో ఇలా జరగదు అని చెప్పింది. అయినప్పటికీ ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ నేరుగా సౌదీ అరేబియాకు వెళ్ళారు. సౌదీ అరేబియాలో ఆయన ఈ ముగ్గురు అధికారులతోటి, ఎనర్జీ మినిస్టర్, అదేవిధంగా వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, జాతీయ భద్రతా సలహాదారు. కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ, గల్ఫ్ యొక్క భద్రత, అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి, అదేవిధంగా ఈ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా రెండవది భారతదేశం యొక్క ఇంధన భద్రత విషయంలో కూడా మాట్లాడటము ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 2 రంగాలు ముఖ్యంగా మనకి చాలా ముఖ్యమైనవి. అక్కడ భారతదేశానికి చెందినటువంటి వర్క్ ఫోర్స్ మన దేశం నుంచి వెళ్ళి సౌదీ అరేబియాలో, ఖతర్లో, యుఏఈలో, కువైట్లో, ఒమాన్లో చాలా పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన భారతీయుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ చర్చలు జరిగాయి. ఇరాన్ దాడి చేసినటువంటి వెనువెంటనే ఈ దాడి చేయటము ఇరాన్కి బద్ధశత్రువు అయినటువంటి సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళడం, ఇది ఒక రకంగా ఇరాన్కి వార్నింగ్ సిగ్నల్ వంటిది. యుద్ధం నువ్వు చేసుకోవచ్చును, కానీ భారత ఆస్తులపైన, భారత నౌకలపైన, కంటైనర్లపైన దాడి చేయడానికి వీల్లేదు. ఈ దిగ్బంధనంతో మీరు దిగ్బంధనం తలిచినట్టయితే ఇండియన్ నేవీ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి బయటకు వచ్చేటటువంటి పడవల్ని కూడా, ఇరాన్కి చెందిన పడవల్ని దిగ్బంధనం చేయగలదు అన్నటువంటి సూచనను పంపించేందుకే అజిత్ దోభాల్ వెళ్ళారు. సౌదీ అరేబియా మామూలు దేశం కూడా కాదు. మన దేశంతో వాణిజ్య భాగస్వామ్యం విషయానికి వస్తే ప్రపంచంలో 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యం భారతదేశానికి సౌదీ అరేబియాతోటే ఉంది. అమెరికా, రష్యా ఇటువంటి దేశాలతో పాటు సౌదీ అరేబియా 5th పొజిషన్లో ఉంది. మిగతా దేశాలు 1, 2, 3,
మూడవ పొజిషన్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. అదేవిధంగా చమురు దిగుమతి విషయానికి వచ్చేటప్పటికి మన దేశం చమురు దిగుమతి చేసుకునే 3 దేశాల్లో టాప్ 3 దేశాల్లో సౌదీ అరేబియా ఉంది. కాబట్టి అజిత్ దోభాల్ యొక్క ఈ పర్యటన, హఠాత్ పర్యటన భారతదేశపు ఇంధన భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురుని సంపాదించేటటువంటిది ఉంది. అదేవిధంగా ఇరాన్కి ఒక వార్నింగ్ కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ అజిత్ దోభాల్ వెళ్ళడానికి కొద్ది రోజుల క్రితమే మన విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కూడాను ఈ అంశాలపైన ఆయన చర్చ జరిపారు. అంటే భారతదేశము ప్రస్తుతము చమురుకు సంబంధించి ఉన్నటువంటి ప్రతిష్టంభనను అతిక్రమించేందుకు, దానిని తగ్గించేందుకు, మనకు కలిగేటటువంటి రానున్న రోజుల్లో కలగబోయేటటువంటి సమస్యలకి పరిష్కారాలు వెతికేందుకు, అదేవిధంగా గల్ఫ్ యొక్క ఓవరాల్ సెక్యూరిటీ, మన భారతీయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇరాన్ దుస్సాహసాలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ అన్ని లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని వెళ్ళడం జరిగింది. ఈ పర్యటన ద్వారా వాస్తవానికి సరిగ్గా ఇదే సమయానికి తీసుకోవడం ఇది ఇటు ఇరాన్కి కూడా సిగ్నలింగ్. నువ్వు యుద్ధాన్ని మరింత విస్తృతంగా హారిజాంటల్గా ఇరాన్ యొక్క యుద్ధ స్ట్రాటజీయే హారిజాంటల్ ఎక్స్పాన్షన్, హారిజాంటల్ ఎస్కలేషన్ చేస్తుందంటే ఇరాన్ తాను దాడి చేసేటటువంటి దేశం మొట్టమొదట అది ఇజ్రాయిల్ పైన దాడి చేసింది, ఆ తరువాత అరబ్బు దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాలపైన దాడి చేసింది, ఆ తర్వాత భౌగోళికంగా తన దాడుల పరిధిని విస్తృతం చేస్తూ సౌదీ అరేబియా వంటి దేశాలలో ఉన్నటువంటి చమురు రిఫైనరీస్, సివిలియన్ టార్గెట్స్ని దాడి చేసింది. ఆ తర్వాత మరింత విస్తృతం చేస్తూ హిజ్బుల్లా ద్వారా, అదేవిధంగా హూథీల ద్వారా 2 ఫ్రంట్లను ఓపెన్ చేయించింది. మరోవైపు డీగో గార్సియా పైన కూడా 2 మిసైళ్లను పంపి అమెరికాను హెచ్చరించింది. ఈ రకంగా హారిజాంటల్ ఎస్కలేషన్ అంటారు. యుద్ధం పరిధిలోకి వచ్చేటటువంటి భూమిని పెంచుకుంటూ పోవడం, ఈ స్ట్రాటజీ అవలంబిస్తూ వచ్చింది. కానీ ఈ మొత్తం స్ట్రాటజీలో అసలు భారతదేశం పైన దాడి చేయవలసినటువంటి అవసరం లేదు. కానీ భారతదేశానికి చెందిన కంటైనర్స్ పైన కూడా దాడి జరగడం, ఇది ఇరాన్ చేసినటువంటి పెద్ద తప్పిదం. భారత ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. ఇరాన్ని వార్న్ చేయడంతో పాటు ఇరాన్ యొక్క శత్రు దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యుఏఈలకు కూడా తక్షణము మన కీలకమైనటువంటి బాధ్యులైనటువంటి ప్రభుత్వ జాతీయ భద్రతకు సంబంధించి, అదేవిధంగా మన దౌత్య వ్యవహారాలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఈ యుద్ధం ద్వారా ప్రభావితమైనటువంటి క్షేత్రాల్లో పర్యటన చేయటం అనేది ఇది ఒక స్ట్రాంగ్ సిగ్నలింగ్. దీని ద్వారా ఈ యుద్ధం పరిధిని ఎక్స్పాండ్ చేసే ప్రయత్నంలో ఇరాన్ దుస్సాహసాలకి పాల్పడకుండా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 2వ విడత అమెరికా ఇరాన్ చర్చలు త్వరలో జరుగుతాయన్నటువంటి నేపథ్యంలో ఈ మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో వీటినైతే పూర్తిగా పక్కన పెట్టి అమెరికా నేరుగా ఇరాన్తో మాట్లాడుతుందో, యుద్ధంలో భాగస్వాములు చేసింది, వాళ్ళ దగ్గర స్థావరాల నుంచి దాడులు చేసింది, వాళ్లకు నష్టం జరిగింది. కానీ ఆ దేశాలని పూర్తిగా పక్కన పెట్టి ఇరాన్తో చర్చలు ఒక దఫా అయిపోయింది. 2వ దఫా చర్చలు జరిగేటటువంటి పరిస్థితులు కనవస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దేశాలలో భారతదేశానికి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులు పర్యటన చేయటం అనేది ఇది ఒక గొప్ప గ్లోబల్ సిగ్నలింగ్గా మనము చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.